పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. కోర్టు ప్రాంగణంలో చెట్టు కూరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించినా వడ్డీ కట్టాలని ఇంటికొచ్చి వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మానసిక వేదనతోనే సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. మేము ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నందుకు మమ్మల్ని హరాస్మెంట్ చేసి మా అమ్మ చావు కారణమైండు. మేము 3 లక్షలు తీసుకుంటే 6 లక్షలు ఇచ్చినా కూడా చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ అనుకుంటే మమ్మల్ని రోజు ఇబ్బంది పెట్టుడు. సత్తే చావుళ్ళు షాప్ కాడికి చూకే పలుమార్లు ఒళ్ళు పెట్టుడు. ఇంకా దాంతోపాటు మా చుట్టాలందరికీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి మీ వాళ్ళు మాకు ఇంత అప్పు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అనుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టండి. గుండమూరులు ఎవరే మాజీ సర్పంచ్ ఆ ఊళ్ళి నా పైసలు నాకు ఇల్లు అనుకుంటూ ఊరికి మమ్మల్ని హరాస్మెంట్ చేసేది. ఎంత ఇచ్చింది 3 లక్షలకు ఆయనకు 6 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా నాకు పైసలు కావాలి, ఇంకా నాకు 3 లక్షలు వస్తాయి అనుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. సాయంత్రం మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఒళ్ళు పెట్టింది. మా అమ్మను హరాస్మెంట్ చేసిండు. అందుకే మా అమ్మ ఈరోజు ఊరేసుకుని అనిపోయింది. ఈ గుండమూరులు ఏవట్టే ఆయనకు నాకు పైసలు ఇత్తి పైసలు ఆ పైసలు అనుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. చుట్టాల మా బంధువులకు అందరికి ఫోన్ చేసి వీళ్ళు నా దగ్గర పైసలు తీసుకున్నారు, ఇంక ఇత్తలేరు అనుకుంటే అందరికి హరాస్మెంట్ చేసి